నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారుల నిర్వహణ నమోదు నినాదంతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడాన్ని స్వాగతిస్తున్నాం. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి వెల్లడి. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకునే వారితో పాటు బాధితులందరూ జగన్ 2.0 సూపర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ పిలుపు. కడప నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకోసం బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారుల నిర్వహణ మరియు నమోదు నినాదంతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడాన్ని స్వాగతిస్తున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డిలు తెలిపారు. కడప నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కడప నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారుల నిర్వహణ ఇంకా నమోదుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇకపై కడప నగరంలోని అపార్ట్మెంట్లు, హోటళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు ఇంకా ఇతర కంపెనీల నుంచి రోజుకు 100 కేజీల కంటే ఎక్కువ వ్యర్థాలు లేదా చెత్త విడుదలవుతుంటే వాటిని అక్కడికక్కడే తడి, పొడి చెత్తగా విడదీసి బాధ్యతాయుతంగా నిర్వహించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లు ప్రముఖ మయూర హోటల్ను స్వయంగా సందర్శించారు. అక్కడ వ్యర్థాల నిర్వహణ తీరును పరిశీలించి నూతన నియమ నిబంధనల ప్రకారం చెత్తను అక్కడికక్కడే వేరు చేయాలని, మున్సిపల్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని హోటల్ యాజమాన్యానికి తగు ఆదేశాలు జారీ చేశారు. పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన కడప నిర్మాణానికి ప్రతి సంస్థ, ప్రతి పౌరుడు బాధ్యతగా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కడప నగరపాలక సంస్థ అధికారులు, శానిటరీ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు ఇంకా కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. అండ్ హోటల్స్ ని ఈ బల్క్ వేస్ట్ జనరేటర్స్ గుర్తించడం జరిగింది. వీరిని వారి వద్ద నుంచి అందరికీ నమస్కారం. మన కడప స్వచ్ఛ కడప ఈ యొక్క పెద్ద ఉద్దేశాన్ని మనము సాధించాల్సిన అవసరం ఉంది. ఈరోజు సాసా ప్రోగ్రాంకి వచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగనే ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి, అలాగనే కమిషనర్ గారికి, అలాగనే కార్పొరేషన్ సంబంధించిన అధికారులకు అందరికీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అలాగనే కడపలో ఎప్పుడు ఏ ప్రోగ్రాం జరిగినా ముందుండే మా మహిళలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ప్రతి ఒక్క 3వ శనివారము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంని చేస్తూ ఉన్నారు ప్రభుత్వ యొక్క ఆధ్వర్యంలో. అందులో భాగంగా ఈరోజు బల్క్ వేస్ట్ని ఎలా మనము హ్యాండిల్ చేయాలా, దానిలో సమాజాన్ని ఒక సూచన ఇస్తూ దానికి సంబంధించిన అనేక కార్యక్రమాలను ఈరోజు తీసుకొని వచ్చినారు. ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి కానీ, హోటళ్ళకు కానీ మన చెత్త బండ్లు పోయేసి కార్పొరేషన్ తరఫున కానీ, మున్సిపాలిటీ తరఫున కానీ పోయి కలెక్ట్ చేసుకుంటా ఉన్నాయి. కానీ ఈరోజు ఈ బల్క్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా ఈ హోటల్స్ కానీ, ఒక గృహ సముదాయం అంటే అపార్ట్మెంట్ లాగా ఉన్న ఇళ్లలు కానీ, కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ, ఏ బిల్డింగ్లు 100 కేజీల కంటే ఎక్కువ చెత్తను ఉత్పత్తి చేస్తాయో అక్కడే వాళ్ళు స్వయంగా ఆ యొక్క చెత్త నిర్వహణ బాధ్యత వాళ్ళకే అప్పగించేందుకు చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అపార్ట్మెంట్ ఒక 30-40 అపార్ట్మెంట్ ఇల్లులు ఉన్నాయి. ఆ ఇల్లులు ఆ చెత్తని కార్పొరేషన్ వచ్చి ఎత్తాలనేది ఇక భవిష్యత్తులో ఉండదు. అక్కడ జనరేట్ అయిన, ఆ ఇళ్లలో జనరేట్ అయిన ఆ చెత్త అక్కడికక్కడే వాళ్ళే ప్రాసెసింగ్ చేసుకొని చెత్త తడి చెత్త ఉంటే ఏ రకంగా వాళ్ళు దాన్ని మేనేజ్ చేయాలా, అలాగనే పొడి చెత్త ఉంటే దాన్ని సెగ్రిగేట్ చేసుకుని ఏ విధంగా మేనేజ్ చేయాలా, ఆ యొక్క అపార్ట్మెంట్ కి ఆ బాధ్యత అప్పచెప్తున్నారు. రేపు ఆ అపార్ట్మెంట్ ఆ బాధ్యత చేయకపోతే కొన్ని రూల్స్ ఇచ్చినారు. ఆ రూల్స్ ప్రకారము ప్రభుత్వం చర్యలు తీసుకుంటది అనేది దీని ముఖ్య ఉద్దేశం. అలాగనే హోటల్స్ ఉన్నాయి.
హోటల్స్ కి రెన్యువల్ ఉంటాయి, లైసెన్సులు ఉంటాయి. ఒక బిర్యానీ హోటలే ఉంటది, ఇంకేదైనా ఉంటది, ఒక బేకరీ ఉంటది. వాళ్ళు 100 కేజీల కంటే ఎక్కువ చెత్తను ప్రొడ్యూస్ చేస్తూ సమాజంలో రోడ్ల మీద వేసేస్తూ కూడలి మొత్తంలో వేసేసుకుంటూ పోతా ఉంటారు. అలాంటి వాళ్ళే ఆ చెత్త నిర్వహణ, ఆ వేస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళే చేసుకునే విధంగా ఆ యొక్క చెత్త నిర్వహణ చేసుకునేందుకు కావాల్సిన మిషనరీ వాళ్ళే కొనుక్కొని అక్కడికక్కడికే చేసుకొని దాన్ని ఎరువులాగా తయారు చేయడం కానీ పొడి వేస్తుంటే దాన్ని పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచటంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంత చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకునే వారితో పాటు పాలక ప్రభుత్వ బాధితులందరూ ప్రతి ఒక్కరూ జగన్ 2.0 సూపర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం తమ వారికి అటు ప్రపంచానికి ఇటు ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం లభిస్తుందన్నారు. పాలక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్యాయాన్ని అక్రమాన్ని నిలదీసే వారిపై అక్రమ కేసులు బనాయించడం నిత్యకృత్యంగా మారిందన్నారు. ఇటువంటి తరుణంలో బాధితులందరూ యాప్ను డౌన్లోడ్ చేసుకుని తమకు జరిగిన అన్యాయాన్ని తేల్చేయవచ్చన్నారు. ఎంప్లాయీస్, విద్యార్థులు, మహిళలు, పిల్లలందరూ జగన్ 2.0 సూపర్ యాప్ను గురించి తెలుసుకుని డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని చూస్తుంటే హిట్లర్ బ్రిటిష్ పాలన గుర్తుగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలపై మోసగించిన విషయంతో పాటు తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేసేందుకు జగన్ 2.0 సూపర్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ విషయంగా యాప్ను తీసుకొచ్చినందుకు పార్టీ అధినేతకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. జగన్ 2.0 సూపర్ యాప్, దీన్ని ప్రతి కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రతి కార్యకర్తనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్సు, వైఎస్ఆర్ కుటుంబం పైన ఉన్న సింపథైజర్సు, జగన్మోహన్ రెడ్డి గారి సింపథైజర్సు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. వీరే కాదు, ఈ ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎంప్లాయీస్ డౌన్లోడ్ చేసుకోవాలి, విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాలి, మహిళలు డౌన్లోడ్ చేసుకోవాలి, పిల్లలు డౌన్లోడ్ చేసుకోవాలి. సో అందరూ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి మనందరికీ బాగా తెలుసు. ఎవరైతే క్వశ్చన్ చేస్తారో, ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళపైన దొంగ కేసులు పెట్టి ఒక స్టేషన్లో కాదు 25 స్టేషన్లో 30 స్టేషన్లలో కేసులు పెట్టించి వాళ్ళంతా హింస చేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి మనందరికీ కూడా బాగా తెలుసు. ప్రముఖ ఛానల్స్కి సంబంధించిన యాంకర్లు కూడా వదిలిపెట్టలేదు. సో ఇటువంటి పరిస్థితి, ఇది దారుణమైన ప్రభుత్వం. గతంలో ఎప్పుడు చూడలే. చంద్రబాబు నాయుడు గారి ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో అప్పుడు లేని పరిస్థితి ఈరోజు కనపడుతోంది.
ఇదేదో బ్రిటిష్ పరిపాలన, హిట్లర్ పరిపాలన దీనికంటే మేలు. సో అంత దారుణమైన పరిపాలన సాగుతున్న, అంటే ఒక మాఫియా రాజ్యం వెళ్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో బీదవాళ్ళు, వాయిస్లెస్ పీపుల్ వాయిస్ని వినిపించాలి అంటే ఖచ్చితంగా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. స్థానిక సమస్యలే కాదు, ప్రతి కార్యకర్తకు సంబంధించిన సమస్య కావచ్చు, స్థానిక సమస్యలు కావచ్చు, సమాజానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన పనులు కావచ్చు, ఏది దృష్టికి వచ్చినా కూడా దీంట్లో అప్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరు డిలీట్ చేసేవాళ్ళు ఉండరు. సో ఖచ్చితంగా కార్యకర్త నుంచి, గ్రామ స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అనుసంధానంగా ఈ యాప్ పనిచేయబోతోంది. సో ఖచ్చితంగా నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎంతమంది జనాభా ఉన్నారో అంతమంది కూడా బాధితులే, ఈ కూటమి ప్రభుత్వం బాధితులే. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. నిజాలను తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. నిజాలను అప్లోడ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అంటే ప్రపంచానికి తెలియాలన్నా, ప్రభుత్వానికి తెలియాలన్నా, ప్రజలకందరికీ తెలియాలన్నా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇంత దుర్మార్గమైన పరిపాలన, ఇంత అవినీతిమైన పరిపాలన గతంలో ఎప్పుడు కూడా చూసిండారు. అంత దారుణమైన పరిపాలన చేస్తున్న పరిస్థితి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలందరికీ 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఇంతవరకు పట్టించుకున్న పరిస్థితి లేదు. వాళ్ళకే కాదు, కొత్త పెన్షన్ మళ్ళా ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు పూర్తయిపోయి 3వ సంవత్సరాల్లో అడుగు పెడుతున్న పరిస్థితి, 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన పరిస్థితి. సో ఇప్పటికీ కూడా కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పరిస్థితి లేదు, కొత్త పెన్షన్ ఇచ్చిన పరిస్థితి లేదు. సో ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేసే అవకాశం సూపర్ యాప్, జగన్ 2.0 సూపర్ యాప్ తప్పకుండా మనం అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా మనం అందరం కూడా తప్పకుండా కృతజ్ఞత వ్యక్తపరచాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ యాప్ తీసుకొచ్చినందుకు ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది, కార్యకర్తలకు మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. సో రాష్ట్ర అధ్యక్షునికి కూడా మనం ఏమన్నా చెప్పదలుచుకుంటే అవన్నీ కూడా అప్లోడ్ చేసే కార్యక్రమం చేయవచ్చు. సో తప్పకుండా ఇంత మంచి యాప్ను ప్రవేశపెట్టినందుకు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సో సెలవు తీసుకుంటున్నాను. దీన్ని తప్పకుండా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. వేంపల్లె సాయినగర్లో గల శ్రీ దుర్గమ్మ తల్లిని శ్రీకాళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమ పీఠాధిపతి పూజ్య విద్యా స్వరూపానంద స్వామీజీ దర్శించుకున్నారు. ఈరోజు దుర్గమ్మ దేవస్థానంలో ఆలయ అర్చకులు విష్ణు శర్మ, వ్యవస్థాపకులు రవికుమార్ రెడ్డి స్వామీజీకి సాదర స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే కాలంలో ఈ ఆలయం ఎంతో మహిమలతో కూడి ప్రసిద్ధి చెందుతుందని స్వామీజీ తెలిపారు. పలువురు భక్తులు విద్యా స్వరూపానంద స్వామీజీ వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయంలో పలు హోమాలు, పూజా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. స్వామీజీని వ్యవస్థాపకులు దుశ్శాలవుతో సత్కరించి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో గండి భూమానంద ఆశ్రమ అధిపతులు తదితరులు పాల్గొన్నారు. अहं गाधामि कवेयं भविष्मदे सुप्रास्ते
వస్తాకి సిడి సాయిబాబా నాది ఎప్పటికీ ఉంటుంది, అందరిని రక్షిస్తుంది. దగ్గర చేరాలని ఏర్పాటు చేసుకున్నాక నాకు బాగా లేకపోతే మానుకున్నాం. అది రెండు తీర్చుకుంటా మాకు అభయస్తుంది పుష్పాలు పడిందని మీరు ఒక విత్తనం వేస్తారు, నాలుగు పోసి ఒక విత్తనం పెడతారు, దాని చదివితే అలానే శాస్త్రం పూజాన్ని ఏమైనా కలిపి కూడా పడి ఇక్కడ తీసుకోవాలి. సంస్కృత శక్తి ఉంటే గ్రహించేసి మోటార్ రంగంలో విశేష గుర్తింపు కలిగిన హర్ష టయోటా సంస్థ నుంచి అన్ని హంగులతో కూడిన ఎబెల్లా కారును అందుబాటులోకి తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని హర్ష టొయోటా షోరూంలో నూతన ఎలక్ట్రిక్ వాహనం ఎబెల్లా గ్రాండ్ లాంచ్ కార్యక్రమం ఉల్లాసభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి నూతన మోడల్ వాహనాన్ని ఆవిష్కరించి పరిశీలించారు. పర్యావరణ హిత రవాణా వ్యవస్థకు ఎలక్ట్రిక్ వాహన వినియోగం దోహదపడుతుందని ఈ సందర్భంగా వివరించారు. ఆటోమొబైల్ రంగంలో సాంకేతికత ఆవిష్కరణకు వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ముందుకు సాగడం అభినందనీయమన్నారు. ప్రజలు నూతన వాహనాన్ని పరిశీలించి షోరూం యజమానులను ఆశీర్వదించాలని కోరారు. హర్ష టయోటా యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంస్థ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, షోరూం ప్రతినిధులు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. శివారెడ్డి లోకం వల్ల డబుల్ మోటర్ సింగిల్ మోటర్ కదా.
టొయోటా కంపెనీ కొత్త కంప్లీట్లీ బ్యాటరీ వెహికల్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. అర్బన్ క్రూజ్ ఎబెల్లా కంప్లీట్గా ఫుల్లీ ఎలక్ట్రిక్ వెహికల్, ఫస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ ఫ్రమ్ టొయోటా. ఇంకా రాబో కాలంలో దీనిలో 4-5 వేరియంట్స్ కంపెనీ లాంచ్ చేయబోతా ఉంది. తప్పకుండా ఇప్పుడు భారతదేశము కంప్లీట్గా నాన్ పొల్యూషన్ వైపు తిరుగుతూ ఉంది. అందులో మోర్ ఎలక్ట్రికల్ వెహికల్స్ని వాడుకలోకి తీసుకొస్తూ ఉంది. గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తూ ఉంది. ఈ సందర్భంగా టొయోటా కంపెనీ ఫుల్లీ ఎలక్ట్రికల్ వెహికల్ని ఈరోజు లాంచ్ చేయడము, ప్రజలకు అందుబాటులో తీసుకురావడము, లాంచ్ చేసిన సందర్భంగా టొయోటా షోరూమ్ యొక్క అందరికీ, రోహిత్కి, శివకోటికి ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే టొయోటా షోరూమ్ మన కడపలో ఉండడం వల్ల ఎవరికి వెహికల్ కావాలన్నా ఇక్కడే తీసుకొని రిపేర్ కానీ ఏదైనా కానీ టొయోటా కడప షోరూమ్ కంప్లీట్గా వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ టు టొయోటా కంపెనీ. సీనియర్ జర్నలిస్టు ప్రసాదరావు సేవలు స్ఫూర్తిదాయకమని ఏఐసిసి అధికార ప్రతినిధి నరెడ్డి తులసిరెడ్డి కొనియాడారు. వేంపల్లెలోని కందుల ఓబుల్రెడ్డి చారిటీస్ ఐటీఐ ప్రిన్సిపాల్ సీనియర్ జర్నలిస్టు ప్రసాదరావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేంపల్లెలోని ఐటీఐలో వేంపల్లె జర్నలిస్టులతో కలిసి తులసిరెడ్డి కేక్ కట్ చేసి ప్రసాదరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రసాదరావు జర్నలిస్టుగా పనిచేసి వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. అలాగే మరోవైపు ఐటీఐ ప్రిన్సిపాల్గా కూడా పనిచేస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాది వేయడం జరిగిందని కొనియాడారు. తన పనితీరు, ప్రతిభా పాఠవాలతో ప్రసాదరావు బ్రాహ్మణ సేవారత్న అవార్డుకు ఎంపిక కావడం హర్షణీయమని ఈ సందర్భంగా తెలిపారు. జర్నలిస్టులు ప్రసాదరావును ఆదర్శంగా తీసుకుని సమాజానికి తమ వంతుగా సేవలు చేయాలని ఆయన కోరారు. స్పూన్ లేదు, స్పూన్ దాంట్లో స్పూన్ లేవు. హ్యాపీ బర్త్డే మంగళ అందరికి ఇచ్చేట్లు. చెప్పు ఫ్రెండ్స్, మనతో పాటు జర్నలిస్ట్గా 67 సంవత్సరాలు పూర్తి చేసుకున్న డి ప్రసాదరావు గారికి జర్నలిస్ట్ శుభాకాంక్షలు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సారు మాట్లాడతారు. లేదా నా మిత్రుడు, లేదా నా సహచరుడు, శ్రేయోభిలాషి అయినటువంటి వేంపల్లి ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపల్ పివిఎస్పి ప్రసాదరావు గారి 67వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రసాదరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, వజ్రోత్సవం అంటే 70 సంవత్సరాల పుట్టినరోజు, 80 సంవత్సరాలకు సంబంధించి సహస్రపూర్ణ చంద్రోదయ దర్శనం, శతవార్షిక వసంతాలు పూర్తి చేసుకోవాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ జయీభవ విజయభవ అనే ఆశీర్వదిస్తూ చేస్తున్నాను. ఇక్కడ వచ్చిన నా పాత్రికేయ మిత్రులందరికీ, స్నేహితులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి సహకారంతో వేంపల్లిలో 1987 నుంచి 2024 వరకు విలేకరిగా
ఇక్కడ ఉండి ఇప్పుడు కడపలో వెటరన్ జర్నలిస్ట్గా అక్రెడిటెడ్ జర్నలిస్ట్గా ఉన్నాను. ఇక్కడ ఐటీఐ ప్రిన్సిపాల్గా 46 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నా. కాబట్టి ఈ సందర్భంగా వేంపల్లి మండలంలో పుట్టి పెరిగి ఇక్కడే పనిచేస్తా ఇన్నేళ్ళు సేవలు అందిస్తున్నందుకు మీరు ఇచ్చిన ఈ గుర్తింపుకు హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సందర్భంగా నేను తెలియజేసేదంటే ఇటీవలనే హైదరాబాద్ లలిత కళా సమితి వాళ్ళు ఒక సమాచారం పంపారు. ఆగస్టు 2వ తేదీ సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో 9 రాష్ట్రాల నుంచి 120 మందిని ఎంపిక చేసి అవార్డులు ప్రదానం చేస్తున్నారు. రాయలసీమ నుంచి బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి నన్ను సెలెక్ట్ చేసి బ్రాహ్మణ సేవారత్న అవార్డును రేపు 2వ తేదీ ఇవ్వబోతున్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారుల నిర్వహణ నమోదు నినాదంతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడాన్ని స్వాగతిస్తున్నాం. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి వెల్లడి. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకునే వారితో పాటు బాధితులందరూ జగన్ 2.0 సూపర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పిలుపు. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.